ఎంత దౌర్భాగ్యం అండి నిజంగా. మీరు చూస్తే సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానేమో వంగలపూడి అనిత గారు జీరో కల్టివేషన్ ఆఫ్ గంజాయి అని చాలా గర్వంగా చెప్పింది. బిఫోర్ 2 days బ్యాకే ఒకడు గంజాయి మత్తులో ఇష్టారాజ్యంగా బిహేవ్ చేసి ఒక పాపని బలి తీసుకున్నాడు. మరి డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఏకంగా ఒక ఎంపీఏ 2 kgs కొకైన్తో దొరికి ఈ రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇవ్వాలని చెప్పని ఈ కూటమిలో అతను కొనసాగుతున్నాడో మనకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఏ వ్యక్తులకైనా పర్సనల్గా కొన్ని బలహీనతలు ఉంటాయనేది సహజమైనటువంటి విషయం. కానీ ఇంత దారుణమైనటువంటి విషయంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్ని కంట్రోల్ చేసుకోకుండా ప్రజల దృష్టిలో ఇంత నీచానికి దిగజారిపోవడం అనేది తను తాను ఆలోచించుకోవాలి. కానీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండి మరి అతన్ని ఇంకా కంటిన్యూ చేయడం అనేది, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం అనేది మరి ఇప్పుడు వంగలపూడి అనితకి మరి ఏం తెలియట్లేదా అని మేము అడుగుతా ఉన్నాం. వారు మరి హెరిటేజ్ను భుజాన వేసుకోవడానికి మాత్రం ముందుకు వచ్చేస్తారు, దాని యొక్క విశిష్టతలు చెప్పడానికి ముందుకు వచ్చేస్తారు. కానీ మరి ఈ రోజున ఈ విషయం గురించి మాట్లాడటానికి మాత్రం వారికి బయటికి రావడానికి సాహసం చేయలేకపోతున్నారు. అందుకే అతి వినయం ధూర్త లక్షణం అంటారు. ప్రతిదీ ఏదైనా ఓవర్ చేస్తే భగవంతుడు చూస్తూ ఊరుకోడు, మన కర్మ కూడా చూస్తూ ఊరుకోదు అనేది వంగలపూడి అనిత గారి విషయంలో ఇప్పుడు సుస్పష్టమైంది. ఇప్పుడు నేను చెప్తుంది కూడా అదే కదండి. చాలా స్వార్థపూరితమైనటువంటి వ్యవహారం, అధికార మదం, అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పని ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి పోలీసు వారు కూడా దయచేసి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. మీ ర్యాంకింగ్ 36కి పడిపోయిందంటే మరి ఎలాంటి హోమ్ మినిస్టర్ చేతుల్లో మీరు కీలుబొమ్మలుగా అయిపోయారో తర్వాత మీ పరిస్థితులు ఏంటనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. మీరు ప్రజలందరికీ రక్షకులు, భక్షకులుగా మాత్రం దయచేసి మారద్దు అని చెప్పని ఈ యొక్క ప్రభుత్వంలో కీలుబొమ్మలుగా ఉండొద్దని సవినయంగా తెలియజేస్తున్నా.